ఈ మహాకార్యం పూర్తి చేయడానికి నీ శక్తితో పాటు నీకు సాయం అవసరమవుతుంది. తెలుగు సినిమాల స్క్రీన్స్ పై ఒక కొత్త అద్భుతం, ఒక కొత్త విశ్వం పుడుతుంది అనిపించేలా మిరాయి మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ్యా. ఈ ట్రైలర్ లో తేజ సజ్జా గారు వచ్చేసి సూపర్ యోధాలాగా మళ్ళీ మెరవబోతున్నాడు. రితికా నాయక్ ని చూస్తే గుండెల్లో గుబులు పుట్టాల్సిందే. ఈ మూవీ మన తెలుగులో వచ్చినందుకు తెలుగు ఆడియన్స్ అంతా గౌరవంగా ఫీల్ అవుతారు భయ్యా. అసలు ట్రైలర్ లో డైరెక్టర్ గారు ఏం చూపించారో తెలుసుకుందాం రండి. ఈ ట్రైలర్ లో బ్లాక్ స్వాట్స్ ని చూపించారు. దాంట్లో మెయిన్ గా మంచు మనోజ్ గారు యాక్టింగ్ తో పిచ్చెక్కించాడు అనుకోండి. అతని లక్ష్యం ఒక్కటే, ధర్మాన్ని నాశనం చేయడం. దానికి మార్గం అశోకుణ్ణి 9 పుస్తకాలన్నమాట. వాటిని స్వాధీనం చేసుకోవడం. అలాంటి సమయంలో ధర్మాన్ని కాపాడడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి ఒక యోధుడు కావాలి. అలా ఎంచుకోబడ్డవాడే మన తేజ సజ్జా అన్నమాట. కానీ తేజ సజ్జలో ఉన్న శక్తి తనకు కూడా తెలియదన్నమాట. కానీ అతని చేతిలో వచ్చిన మంత్రదండం వల్ల తన శక్తిని కొంచెం కొంచెం మేల్కొలుస్తూ ఉంటుంది. అయినా సరే బ్లాక్ స్వర్డ్స్ ముందు అది చాలడం లేదు. ఎప్పుడు ఫైట్ చేసినా సరే మనోడు ఓడిపోతూనే ఉన్నాడు. అన్ని ఆశలు చీకటిలో కలిసిపోతున్న క్షణంలో ఆకాశం నుండి ఒక దివ్యకాంతి దిగుతుంది. అది మరెవరో కాదు, భగవాన్ శ్రీరాముడు అన్నమాట. ఆ అద్భుతమైన విజువల్స్, ఆ పవిత్రమైన సంగీతం మన గుండెలను పిండేస్తుందని చెప్పాలి భయ్యా. ఇక మన తేజ సజ్జా గారి ట్రైలర్ లో అండర్ డాగ్ నుంచి సూపర్ యోధలాగా ఎదిగిన తీరైతే గూస్ బంప్స్ పుట్టిస్తుంది. అది స్టంట్స్, యాక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే స్థాయిలో ఉంటాయని చెప్పాలి. మరోవైపు మంచు మనోజ్ అతని మేక్ ఓవర్, డైలాగ్ డెలివరీ, నడిచే తీరు అసలైన విలన్ డెఫినేషన్ లాగా ఉంటుందనిపిస్తుంది. బ్లాక్ మ్యాజిక్ శక్తులు, అతని క్రూరమైన చూపులు స్క్రీన్ పై షేక్ చేస్తున్నాయి భయ్యా. వీటన్నిటి వెనుక ఒక మాస్టర్ మైండ్ ఉన్నాడు. అతను ఎవరో కాదు, డైరెక్టర్ కార్తిక్ మున్నేటి అన్నమాట. కెమెరా వెనుక అద్భుతాన్ని చూపించింది ఈయనే. ఈ మూవీకి ఇతను రైటర్ గా, డైరెక్టర్ గా పనిచేశాడు. ప్రతి ఫ్రేమ్ ఓ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది. ప్రతి సీన్ ఒక మైథాలజికల్ ఫీల్ ఇస్తుంది. సంగీతం విషయానికి వస్తే గౌరీ హరి ఒక్కొక్క బిట్ కి అయితే గూస్ బంప్స్ పుట్టించాడు. ప్రత్యేకంగా శ్రీరాముడి ఎంట్రీ సీన్ కి అయితే ఆ సంగీతం ఉంటుంది. అలా అలా కోమాలోకి పోవాల్సిందే. ఇక యాక్షన్ సీన్స్ గురించి చెప్పాలంటే అద్భుతమైన ఫైట్లు, మాస్ డైలాగ్లు, మైండ్ బ్లోయింగ్ విఎఫ్ఎక్స్ వర్క్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అంతేకాదు ఒక మహాగురుత్మంతుడు కనిపించే సీక్వెన్స్ ప్రేక్షకులను కుర్చీ మీద నుంచి నిలబడేలా చేస్తాయి భయ్యా. ఇక హీరోయిన్ రితికా నాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన గ్లామర్ తో దీంట్లో ఆకట్టుకుందని చెప్పాలి. అండ్ యాక్టింగ్ విషయానికి వస్తే పీక్స్ అని చెప్తున్నా నేనైతే. ఇక శ్రియా శరణ్, జగపతి బాబు అందరూ వచ్చేసి వాళ్ళ క్యారెక్టర్ లో పీక్స్ ఇచ్చేసారు. ప్రతి ఒక్కరు తమదైన ఇంపాక్ట్ కలిగే విధంగా యాక్టింగ్ చేశారు భయ్యా. మొత్తంగా చూస్తే గనక మిరాయి మూవీ సూపర్ యూత్ ట్రైలర్ మన కళ్ళల్లో చూసే విధంగా ఒక విజువల్ స్క్రిప్ట్ అని చెప్పాలి. ఇది కేవలం సినిమా కాదు, ఇది ఒక అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12 రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది, ఇది బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని. ఈ సూపర్ యూత్ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.